ఈ ప్రపంచంలో దృఢ నిశ్చయం లేదంటే ఒక దృఢ సంకల్పం, వీడు మాటిస్తే తప్పడురా అనే వాళ్ళు ఎవరన్నా ఉండారు అంటే వాళ్ళు డీమార్ట్కి వెళ్ళి ఏం కొనకుండా వచ్చిన వాళ్ళే మాట మీద నిలబడేవాళ్ళు, లేదంటే దృఢ నిశ్చయం గలవాళ్ళు. డీమార్ట్కి వెళ్ళి కూడా ఏం కొనకుండా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళి ఏం కొనకుండా తిరిగి వచ్చే వాళ్ళే దృఢ నిశ్చయం గలవాళ్ళు, వాళ్ళే మాట మీద నిలబడే వాళ్ళు అనమాట. నేను అనుకునే వెళ్ళాను, నేను ఒక బాటిల్ కోసం డీమార్ట్కి వెళ్తున్నా, మనసులో అనుకునే వెళ్ళా నేను ఒక బాటిల్ తెచ్చుకోవాలి, అది కూడా 20 రూపీస్ బాటిల్ తెచ్చుకొని బయటకు వచ్చేయాలనే వెళ్ళా. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిపోయిందనమాట. డీమార్ట్లో కొత్త సిస్టమ్ ఒకటి పెట్టారయ్యా. ఏంటంటే మనం ఎత్తుకుపోయిన హ్యాండ్ బ్యాగులకి ఇంతకుముందు సీలేస్తుండేవాళ్ళు, ట్యాగ్ వేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి మన హ్యాండ్ బ్యాగ్ని వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి అప్పుడు లాక్ చేస్తున్నారమ్మా. అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే డీమార్ట్లోంచి దొంగలించబడలే, ఆ డీమార్ట్ వాళ్ళే మన జోబీని ఖాళీ చేసేస్తారనమాట. అది ఆ విషయం వాళ్ళకి తెలియడంలా. సో చాలా చూసి బడ్జెట్లో ఉన్న ఈ 4 బాక్సులు అయితే తీసుకున్నా. ఇవి స్నాక్స్ పెట్టడానికి బాగుంటాయి పిల్లలకి అని చెప్పేసి. అసలు నేను పోయిన పని ఏంది, నేను చేస్తున్న పని ఏంది, చివరి వరకు చూడండి, అర్థం అవుతుంది నా పనితనం అనమాట. సో నేను డీమార్ట్కి పోతే ఏవైనా మర్చిపోతాను కానీ రబ్బర్ బ్యాండ్లు మాత్రం మర్చిపోను. చూడండి, నేను వీడియో తీసుకుంటే నా వెనక ఒక ఆమె నన్ను తినేసేలాగా చూస్తుంది, అందుకే నేను డీమార్ట్లో వీడియోలు తీను. ఇది వచ్చేసి 200 అంట. నిజంగా స్లింగ్ బ్యాగ్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉంది. మరి ఇది ఏ మెటీరియల్ ఏమో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇది తీసుకోలేదు. సో ఇట్లాగా కొన్ని పౌచులు అయితే తీసి, కొంచెం బడ్జెట్లో ఉన్న పౌచులు అయితే కొన్ని అయితే తీసుకున్నా. అయితే డిమార్ట్కి పోతే కలర్గా భలే ఉంటుంది అబ్బా. అసలు కొనకుండా ఎవరు రారు అనుకుంటా నాకు తెలిసి, అంత బాగుంటుంది. చూసారా, లాస్ట్లో బిల్లింగ్ కాడికి వచ్చేలోకి నేను వచ్చింది కేవలం ఒక వాటర్ బాటిల్ కోసమే. అది కూడా నా బ్యాగ్లో సరిపోయేది 20 రూపీస్ వాటర్ బాటిల్ తెచ్చుకుందామని వెళ్ళి ఎంత బిల్లు చేశానో చూడండి. నాలాగే మ్యాక్సిమం 99% నాలాగే ఉంటారు డీమార్ట్కి వెళ్ళే ప్రజలందరూ కూడా. ఒకవేళ దృఢ నిశ్చయంతో మనం వెళ్ళినా కూడా డీమార్ట్ వాళ్ళు మనల్ని అట్లా మార్చేస్తారనమాట. ఇంకా స్నాక్స్ అని అవి ఇవి తీసుకొని